నా కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఈ కథ అయితే ఇంకా కొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. ప్లీజ్ తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. జోగానంద పాండురంగని ప్రియభక్తుడు. అలాంటి జోగానంద చరిత్రలోని ఒక ఘట్టాన్ని మనం ఇప్పుడు కథగా చెప్పుకుందాం. జోగానంద చరిత్రలోని ఒక ఘట్టం. ఒకనాటి రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం లేచుసరికి గ్రామమంతయు వర్షపు నీటితో నిండి ఎటు చూసినా బురద ఏర్పడి నడుచుటకు వీలు లేకుండెను. జోగ తన దినచర్య ప్రకారం 700 శ్లోకములను ఉచ్చరిస్తూ 700 సాష్టాంగ నమస్కారములు చేయుచు దేవాలయమునకు వెళ్ళవలసి ఉన్నది. జోగా స్నానమాచరించి యథాప్రకారం గీతా శ్లోకమును చదువుతూ శ్లోకానంతరం ఆ బురద నీటి అందే పడి సాష్టాంగ నమస్కారం చేయుచు వెళ్ళుచుండెను. ఈ దృశ్యమును ఒక వ్యాపారి చూశాడు. అతనికి ఈ భక్తుని ఎంత ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. బురద నీరనే భావన కూడా లేకుండా నిరహంకారి అయి నిరాడంబరంగా భగవంతునికి అడుగడుగునా సాష్టాంగ నమస్కారము చేయుచు నడుస్తున్న జోగా భక్తికి ఆ వ్యాపారస్తుని హృదయం కదిలిపోయింది. వెంటనే వెళ్ళి ఒక నూతన పీతాంబరమును కొని తెచ్చాడు. జోగాను సమీపించి నమస్కరించాడు. పీతాంబరమును గ్రహించవలసిందిగా జోగాను ప్రార్థించాడు. తనను ఆశీర్వదించమని ప్రార్థించాడు. జోగా ఆ వ్యాపారస్తుని వైపు తదేకంగా దృష్టి సారించాడు. పీతాంబరాలపై మోజు లేదు. నా మనస్సంతా విఠలుని పవిత్ర నామాముల వలనే లగ్నమై ఉంటుంది. భగవానుని నామస్మరణ చేస్తూ భిక్షాటన చేసుకొని జీవించే నాలాంటి వాడికి ఈ పీతాంబరాల అవసరం ఏముంటుంది? దయచేసి తీసుకొని వెళ్ళవలసిందిగా జోగా వ్యాపారస్తునికి తెలియజేశారు. జోగా ఎంత వద్దని వారిస్తున్నను వినకుండా పీతాంబరమును జోగా హస్తములలో ఉంచి, ఇది కూడా పాండురంగని సంకల్పమేనని భావించి మీరు ధరించండి. మీరు కాదంటే నా మనస్సును గాయపరిచిన వారవుతారు అని పలికి వ్యాపారి వెళ్తాడు. మరునాడు ఉదయాన్నే యథాప్రకారం స్నానమాచరించి వ్యాపారస్తుడి ఇచ్చిన నూతన పీతాంబరమును ధరించి దేవాలయానికి బయలుదేరుతాడు జోగా. సాష్టాంగ నమస్కారములు చేయునప్పుడు పీతాంబరము మలినమవుతుందనే భావన కలుగుతుంది. పీతాంబరమును నడుమునకు బిగించి మట్టి కాకుండా ఉండుటకు సాష్టాంగ నమస్కారమునకు బదులు మోకాళ్లపై కూర్చొని నమస్కరిస్తూ కొంత దూరం ప్రయాణం చేస్తాడు. అది చాలా కష్టతరంగా కనిపించింది. సాష్టాంగ నమస్కారం చేస్తే పీతాంబరం మట్టిపాలవుతుందని భయం ఆవరించింది. ఇక చేయగలిగింది లేక మిగతా దూరం నిలబడే నమస్కరించుకుంటూ భగవద్ దర్శనార్థం ఆలయానికి వెళ్తాడు. ఆలయంలో స్వామిని దర్శించాడు. కీర్తన పాడాడు. కానీ స్వామి ముఖార విందము చిన్నపోయింది. మునుపటిలాగా దరహాస వదనంతో స్వామి దర్శనమియ్యలేదు. జోగా మనసులో కలవరం ప్రారంభమైనది. కారణం అన్వేషించడానికి బుద్ధి ప్రయత్నించింది. స్వామి తనపై కినుక వహించుటకు, కారణం సూహించుటకు ఎక్కువ కాలం పట్టలేదు. నిత్యము 700 సాష్టాంగ నమస్కారములు చేసి ఆలయమునకు అరుదించే జోగా ఈనాడు అలా చేయలేకపోవడానికి కారణమేమిటి? నూతన పీతాంబరమును ధరించుటయే. వస్త్రముపైనున్న అభిమానమే సాధనము వక్రింపచేసింది. ఇక దేహాభిమానమును జయించుటెట్లు? జోగా మనసులో సంకల్పాలు తిరుగుతున్నాయి. తను చేసిన తప్పిదమేమిటో తెలిసి వచ్చింది. స్వయం ప్రాయశ్చిత్తమే దానికి తరుణోపాయమని గ్రహించాడు. ఒక రైతు 2 ఎద్దులను కాడిని కట్టి వాటిని నడిపించుకుంటూ పొలమునకు పోవుచుండెను. అది చూడగానే జోగా మనసులో మెరుపులా ఒక ఆలోచన తట్టింది. రైతును పిలిచి, మిత్రమా, నా వద్దనున్న ఈ ఖరీదైన నూతన పీతాంబరమును నీకు ఇచ్చేదను. బదులుగా నీ కాడెద్దులను 4 గంటల కాలము నాకు ఇవ్వవలసిందిగా కోరగా రైతు అందులకు సమ్మతించి పీతాంబరమును తీసుకొని కాడెద్దులను జోగాకు ఇస్తాడు. జోగా ఒక త్రాడు తీసుకొని తన 2 కాళ్లకు కట్టుకుంటాడు. ఆ త్రాటి మరి ఒక శివరను కాడికి కడతాడు. చేతిలో కర్ర పట్టుకొని 2 ఎద్దులను తరుముతాడు. ఆ 2 ఎద్దులు దౌడు తీస్తాయి. భయకంపితమైన ఆ వృషభములు ఆగకుండా వేగముగా జోగాను ఈడ్చుకుంటూ పరిగెత్తుతున్నాయి. ముళ్లలో పయనించాయి. రాళ్లలో పరిగెత్తాయి, గుట్టలపై ప్రయాణం చేశాయి.
చేస్తున్నాయి. జోగా శరీరం అంతా పగిలిపోయింది. ధారా ప్రవాహంలా రక్తము స్రవిస్తున్నది. చర్మమంతా ఊడిపోయింది. మాంసకండరములు ముక్కలైపోయాయి. శరీరం అంతా అస్థిపంజరములా తయారయ్యింది. శరీరం నుండి ప్రాణం నిష్క్రమించడానికి సిద్ధమవుతున్నది. కానీ జోగా ఏమాత్రం చెలించకుండా పాండురంగ నామజపం చేస్తూనే ఉన్నాడు. జోగాని ఈ స్థితిలో చూడలేక దీనదయాళుడైన పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు. ఎద్దులను ఆపి త్రాడు విప్పాడు. జోగాను త్రాటి నుండి విడిపించాడు. రక్తపు మడుగులో మాంసపు ముద్దలా పడి ఉన్న జోగాను చూసి, జోగా, ఎందుకింత అఘాయిత్యం చేసుకున్నావు? నీవు నిరపరాధివి. అన్యాయంగా నిన్ను నీవు బాధించుకున్నావు. నా భక్తుడవైన నీకు నశింపు లేదు. లే అంటూ ప్రేమతో జోగాను కౌగిలించుకున్నాడు పాండురంగ భగవానుడు. భగవానుని పవిత్ర స్పర్శతో జోగా శరీరం దివ్యదేహమైంది. పాండురంగని కృష్ణ వాత్సల్యమునకు గగుర్పాటు చెంది పాండురంగ దేవుని దివ్య పాదాలపై పడి తనువును మరిచాడు జోగా. జోగాను ఆశీర్వదించి పాండురంగడు అదృశ్యమయ్యాడు. సదా విఠల నామోచ్చరణలతో తన బ్రతుకును ధన్యత చేసుకున్నాడు జోగా. ఆదర్శమైన భక్తుడిగా దాస సాంప్రదాయంలో వెలసి తన 8వ ఏట వాసుదేవ చైతన్యంలో ఐక్యమయ్యాడు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, నా కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.